ఇల్లు కట్టుకుంటారు, ఓపెనింగ్ మమ్మల్ని పిలుస్తారు. మేము రెబ్బన కత్తిరించి పరిశుద్ధ పాడేసో అన్ని గదులు తిరిగి ప్రార్థన చేశాక మీ వంటగది దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఉండేసి ఉంటావుగా. ఏంటది? నేను తెలియనట్టు కూర్చున్నారు. పాలు పొంగించారంట. పాలు ఎందుకమ్మా పొంగించి నేలపాలు చేసావంటే నేలపాలు చేయలేదని పరమాన్నం ఉండేనండి. ఏది ఎక్కడుంది పరమాన్నం అంటే 5 ముత్తైదువులు పెట్టిందంటే మహాతల్లి. ఎందుకమ్మా పెట్టామనంటే వాళ్ళు కడుపులు చల్లగా చేస్తే నా ఇల్లు చల్లగా ఉంటుందండి అంటుంది. మరి ఆ పాట నన్ను మమ్మల్ని ఎందుకు పిలవడం? ఈ రెబ్బను కత్తిరించడం ఎందుకు? ప్రతి గదిలో ప్రార్థన చేయడం ఎందుకు? మళ్ళీ పాటలు ఎందుకు? ఇప్పుడు మేడకి మళ్ళీ వాక్యం చెప్పడం ఎందుకు? వాళ్ళు వచ్చి బాగా వేసిపోయారు కదా దిమ్మకొక్కలు. వింటున్నారా లేదా? మరి నీళ్ళు చల్లగుంటుంది కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఆచారమే, ఆత్మీయతే. ఏమి క్రైస్తవులు రా బాబు వీళ్ళనే స్పిరిచువల్ కాంప్రమైజర్స్ అంటాం. అక్కడదే చెప్పరే, ఏం స్వరాలు రావడం లేదు. ఎక్కడిదే అక్కడదే, ఎక్కడిదే. శ్రేష్టత కొంచెం, భ్రష్టత కొంచెం, రెండు కలిపేసుకొని భ్రష్టత్వాన్ని అనుభవిస్తాం మేము. శ్రేష్టత కొంచెం, భ్రష్టత కొంచెం, మేలు కొంచెం, కీడు కొంచెం కలుపుకుంటాం. మా పిల్లల నెత్తి మీద శాపాన్ని పోయడానికి సంపాదించుకుంటాం ఇవన్నీ. అర్థమవుతుందా విషయం? ఆధ్యాత్మికంగా వాళ్ళు రాజీపడి బతికారు ఆ టైంలో. ఈరోజు అలాగే బతుకుతున్నారు మనుషులు.